హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ పచ్చడి చేసి పెట్టామనుకో ఇంట్లో ఏ కూరతో కూడా తినాలనిపించదు. ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి, అంతా బాగుంటుంది అన్నంలోకి. చాలామందికి పచ్చడి అలవాటే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా మామిడికాయ తురుముతో పచ్చడి చేశారా? చేయకపోతే ఇలా ట్రై చేయండి. మనకి పచ్చడి అంటేనే ఇలా మామిడికాయలని శుభ్రంగా కడిగి ఎక్కడ కూడా తేమ లేకుండా చూసుకోవాలి. పచ్చడికి నీళ్ళు తేమ ఎక్కడైనా తగిలాయనుకో మనకి వెంటనే బూజు వచ్చేస్తుంది. అలా కాకుండా జాగ్రత్తగా పచ్చడి అయితే పెట్టుకోవాలి. ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంతేకాకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మామిడికాయని తురిమి పక్కన పెట్టేసుకోవాలి. పైన అయితే తొక్క తీసేసుకున్నాను. మనకి ఇది ఎక్కువ రోజులు ఊరాల్సిన పని లేదు, తురుముకొని చేసుకుంటున్నాం కాబట్టి అప్పటికప్పుడే తినేయచ్చు. ఒక్కరోజు ఉన్నా చాలు. మనము ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నేను 2 మామిడికాయలని అయితే ఇలా తురిమి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే తగినంత కారం వేసుకోవాలి. మనకి 2 కప్పుల మామిడికాయ తురుము తీసుకున్నామనుకో 1/2 కప్పు కారం పౌడరు, 1/2 కప్పు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అదే నైస్ ఉప్పు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇందులోనే 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతుల్ని కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనం ఇక్కడ పసుపు అనేది ఆయిల్లోకి వేసుకోవచ్చు. మనం ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇందులోకి పోపు పెట్టుకోవడానికి అందులోకి వేసుకోండి పసుపు. ఇక్కడ చూసారా, ఇలా అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం తీసుకునే మామిడికాయ తురుమును బట్టి ఆయిల్ని అయితే వేసుకోవాలి. మనము ఎగ్జాంపుల్ 2 కప్పుల మామిడి తురుము తీసుకున్నాం అనుకో 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె తీసుకోండి. మనం శనక్కాయల నూనె అంటాం కదా, గ్రౌండ్నట్ ఆయిల్, అదైతే మనకి పచ్చడికి బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవద్దండి, దానికంటే బెస్ట్ ఈ గ్రౌండ్నట్ ఆయిలే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే తెల్లవాయలు వెల్లుల్లిని కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీటిని కొంచెం ఇలా దంచి వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ హీట్కే మనకి ఇవనేది ఫ్రై అయిపోతాయి. ఇందులోనే కావాలనుకుంటే మనము కొంచెం ఇంగువ వేసుకోవచ్చు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. ఈ ఆయిల్ అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే ఇది మనకి ఒక 2-3 రోజుల తర్వాత బాగా పచ్చళ్ళలో పీల్చుకొని ఆయిల్ ఇంత ఎక్కువగా కనిపించదు. మనకి పచ్చడి అంటేనే చాలా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ తక్కువగా వేసుకున్నాం అనుకో పచ్చడి అనేది తొందరగా బూజు అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేసాం కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు వేడి వేడి అన్నంలోకి 1 స్పూన్ వేసుకొని తిన్నామనుకో ఏ కూర కూడా ఇంత టేస్ట్ అనిపించదు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా వేడి వేడి అన్నంలో కలుపుతుంటేనే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ